యా ఓకే చంద్ర విల్ మీట్. నానమ్మ నన్ను తోటకెళ్ళి మామిడికాయలు దింపించమంది, అడిగితే వెళ్ళాను. అలాగే అన్నయ్య. ఓకే నేను మళ్ళీ చేస్తాను. ఏంటన్నయ్య వెనక్కి వచ్చేసావు? ఏమైంది అన్నయ్య? ఏం చెప్పమంటావరా, అమ్మ అండ చూసుకొని రెచ్చిపోతుంది. తోటకెళ్ళటమైనా అనుకుంటాను కానీ దీన్ని మాత్రం తీసుకెళ్ళేది లేదు. అన్నయ్య ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? చంద్ర డోంట్ డిస్టర్బ్ మీ. అదే ఇంతలో ఏమైంది? నా కర్మ కాలిందిరా చాలా. ఏమై ఉంటుంది? అన్నయ్య బయటికెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. ఓహో ఇదా మ్యాటరు. ఇందుకా అన్నయ్య మూడౌట్ అయ్యాడు. అయితే ఈ టక్కులాడి కూడా అన్నయ్యతో ఫామ్ హౌస్ వెళ్ళాలని చూస్తుందన్నమాట. చెప్తా. అన్నయ్యతో పాటు వెళ్ళాలని ప్లాన్ చేస్తావా? చెప్తానే మాయలాడి. నీ ప్లాన్కి నేను చెక్ పెడతాగా. సూర్య ఇంకా రాడేంటి? నేను చూసినప్పుడు రెడీ అయ్యాడు కదా, ఆయన రాడేంటి? లోపలికి వెళ్ళి చూద్దాం. నన్ను లోపలికి వెళ్తే సూర్య ఈ లోపు బయటకు వచ్చి వెళ్ళిపోతాడు. సో ఇక్కడే వెయిట్ చేయడం బెటర్. ఇంకెంతసేపు ఎండలో చావాలో. అన్నయ్య నీ తలనొప్పిపోయే మంత్రం ఒకటి ఉంది, ఇప్పుడే వస్తా. నానమ్మా. చంద్ర ఏరా నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇవాళ ఒక్కరోజు లీవ్ అడుగుదామని వచ్చాను నానమ్మా. లీవ్ పెట్టి ఏం చేయాలట? అంటే అది నానమ్మా. చెప్పరా. అన్నయ్య మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు కదా. అవును నేనే వెళ్ళమన్నాను. అన్నయ్యతో మేము కూడా వెళ్తానానమ్మా. ఏంటి మీరంతానా? అవునాయనమ్మా. వద్దు. ఏనాయనమ్మా? సూర్య వెళ్తుంది అక్కడ మామిడికాయలు దింపించడానికి. మీరంతా వెళ్తే అక్కడ జరగాల్సిన పని జరగదు. జరుగుతుంది నాయనమ్మా, మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా. మీరు హెల్ప్ చేస్తారా? హెల్ప్ మాటటుంచి పని వాళ్ళని పని కూడా చేయనివ్వరు. అంచేత మీరు వెళ్ళొద్దు ప్లీజ్ నాయనమ్మా. ఇల్లు ఆఫీసు ఆఫీసు ఇల్లు ఒకటే బోర్ కొడుతుంది నాయనమ్మా. ఒకరోజు జాలీగా వెళ్ళొస్తాం నానమ్మా. ప్లీజ్ నాయనమ్మా, ప్లీజ్ ప్లీజ్. అస్సలు గొడవ చేయం. బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా వస్తాం నాయనమ్మా. ప్లీజ్ నాయనమ్మా, ప్లీజ్ ప్లీజ్ నాయనమ్మా. సరే థ్యాంక్ యూ నానమ్మా. అక్కడి నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందో ఏమాత్రం ఊరుకోను. అలాగే నాయనమ్మా. అక్క బావగారు లిల్లీ శామ్ త్వరగా వచ్చేయండి, మనం ఫామ్ హౌస్కి వెళ్దాం. ఒరేయ్ రండి రండి రండి. నా చెవులు అరుస్తావేంట్రా? ఇక్కడే ఇంత అరుస్తున్నావంటే అక్కడ ఇంకెంత అల్లరి చేస్తావో. డోంట్ వరీ నాయనమ్మా, అస్సలు అల్లరి చేయం. ఫ్రెండ్ ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా వచ్చేసేయండి. రండి రండి రండి. పద్మక్క బావగారు ఒకసారి ఇలా రండి. రేయ్ ఇప్పుడు వాళ్ళెందుకు? ఏం చంద్ర ఏమైంది? మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, త్వరగా రెడీ అయ్యారండి. సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటి?
పాపం బావగారికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని. చంద్ర మాటలు బాగానే నేర్చావు. నిజం బావగారు, మీరు మీ అమ్మనాన్నలకి దూరంగా ఉంటున్నారు కదా, బెంగగా ఉంటుంది కదా, అందుకని. చంద్ర నిన్నసలు తను అంటుంది నిజమే కదా పద్మ. ఆ, మీరు కూడా ఏంటండి? పద్మక నువ్వు ఉండు. చంద్ర ఏంటి మీరందరూ ఫామ్ హౌస్కి వస్తున్నారా? అవునన్నయ్య, నానమ్మని పర్మిషన్ అడిగాను, నానమ్మ గ్రాంటెడ్ అంది. ఇప్పుడు నీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. నాకు టెన్షన్ ఏంట్రా? ఏ టెన్షన్తో బయటికి వెళ్ళి వెనక్కి వచ్చావో ఆ టెన్షన్ ఉండదు అంటున్నాను. సరే, థ్యాంక్ యూ. ఏంటి చంద్ర మీ కోడ్ భాష ఏంటో మాకేం అర్థం కావట్లేదు. అదంతే, సస్పెన్స్. అవును, సామేది ఇంకా రాలేదు. ఫ్రెండ్ ఫ్రెండ్ త్వరగా రా. చంద్ర తను వస్తుందా? అక్క, మీరు మాట్లాడకుండా జస్ట్ చూస్తూ ఉండండి. తను రాదేమోరా. అందుకే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏంటి చంద్ర? వై డిడ్ యూ కాల్ మీ? చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పు. నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైట్? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? సే ఎస్ ఆర్ నో. ఎస్. ఫ్రెండ్గా నేను ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా నాతో పాటు వస్తానని ప్రామిస్ చేయి. ప్రామిసా? ఎస్, ప్రామిస్ మీ. చంద్ర ప్రామిస్ ఎందుకు చెప్పు చంద్ర. నో వే, ఫస్ట్ ప్రామిస్ చేయి. కమాన్ ఫ్రెండ్. నేను అడిగిన దానికి ఇంతలా ఆలోచిస్తావేంటి? దట్ మీన్స్ నువ్వు నన్ను. చంద్ర ఇంకేం మాట్లాడుకు. ప్రామిస్. హే సాముద్ర కూడా మనతో పాటు ఫామ్ హౌస్ కి వస్తుంది. చంద్ర ఫామ్ హౌస్ ఏంటి? యా, మనం ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అది కాదు చంద్ర. ప్రామిస్ చేసావు సముద్ర, ఇక మా నుండి తప్పించుకోలేవు. అందరూ డ్రెస్ చేయి. ఎస్, అందరూ డ్రెస్ చేంజ్. పదండి పదండి. కమాన్. ఏంటి సూర్య, నేను ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఐఎమ్ ఆల్సో కమింగ్ టు ఫార్మ్ హౌస్ విత్ యూ. ఇప్పటికైనా అర్థమైందా ఈ సామాన్య ఎంత పట్టుదల గలదో, ఎంత మొండిదో? కమ్ కమ్ లెట్స్ గో. అన్నయ్య, మేము రెడీ. పద ఫ్రెండ్. చంద్ర నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటి, వస్తానని మాటిచ్చావు కదా. వాళ్ళిద్దరూ వస్తున్నారని తెలియక అలా అన్నాను. వాళ్ళొస్తే నీకేంటి? చంద్ర ట్రై టు అండర్స్టాండ్. సామాన్య సూర్య వెళ్తుంటే నేను కూడా రావడం బాగుండదు, అది పద్ధతి కాదు. నో వే, నువ్వు వస్తున్నావు, దట్స్ ఇట్. నో చంద్ర,
ఇప్పటి వరకు ఉన్న డిస్టర్బెన్సెస్ చాలు. మళ్ళీ ఇదొక ఇష్యూ అయ్యి ఆ రీజన్తో ఇంట్లో నా కారణంగా గొడవలు జరగడం, అది చిన్నతగా తెలియడం, చిన్నత ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో యూ క్యారీ ఆన్. అయితే నువ్వు నాకు ప్రామిస్ ఎందుకు చేసావు? వాళ్ళిద్దరూ వస్తున్నారని తెలియక ప్రామిస్ చేశాను. సో ఆ ప్రామిస్కి వాల్యూ లేదని అంటావు, ఈ ఫ్రెండ్ని ఫ్లడ్ చేస్తానని అంటావు. నో నో, నథింగ్ లైక్ దట్. సాముదినా, ఆ సామాన్య వస్తే మనకేంటి, మనం ఎంజాయ్ చేస్తాం కదా. పద్మావదన, ఇంట్లో సిచ్యువేషన్ తెలిసి కూడా నువ్వు కూడా అలా అనడం బాగుందా? అదంతా అనవసరం. ఈ ఫ్రెండ్కి రెస్పెక్ట్ లేదు, ఈ ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్కి ఇంపార్టెన్స్ లేదని చెప్పి లోపలికి వెళ్ళిపో. చంద్ర, అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు రాకపోతే మన మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అనడానికి అర్థం లేదు. చాయిస్ ఇస్ యువర్స్. చంద్ర, ఓకే, ఐల్ కమ్ విత్ యూ. సాముదినా రా. పద చంద్ర. ముందు నేనే వెళ్ళి సూర్య పక్కన కూర్చోవాలి, లేకపోతే ఈ సామ్ వచ్చి కూర్చుంటుంది. సూర్య గారు, మీరు వెనకాల కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఏయ్, ఆయన ఈ ఇంటి అల్లుడు, నువ్వేంటి నువ్వు? మర్యాదగా మీరు అను, లేకపోతే సైలెంట్ కూర్చో. ఇక్కడ సూర్య కూర్చుంటాడు, మీరు వెనక్కి వెళ్ళండి. సూర్య, వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. ఏమండి, మీరు కార్ స్టార్ట్ చేయండి. పద్మావదన, ఏంటిది? నేనేం చేయను సాముదినా, అయినా ఇప్పుడు కార్ మూవ్ అయిపోయింది కదా, ఎక్కడైతేనే కూర్చో. హలో, మిర్రర్ ఉంది, మొహం చూసుకోవడానికి కాదు. వెనుక వస్తున్న వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నా నాకు కనిపించడానికి. డోంట్ టచ్ ద మిర్రర్. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి ఈ మాత్రం తెలీదా? తెలిస్తే ఇలా ఎందుకు చేస్తారు? సాముదినా, ఈ రోజు ఏంటి చాలా అందంగా తయారయ్యావు? ఎవరి కోసం ఏంటి? తెలిసే అడుగుతావేంటి పద్మా? అబ్బా, ఏంటి సడన్ బ్రేక్? స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నేనేం చేయను.
శ్రీనివాస్ అన్నయ్య, విల్ యూ ప్లీజ్ స్టాప్ ద కార్? ఎందుకు సాముదినా? అన్నయ్య ప్లీజ్ స్టాప్ ద కార్. పద్మవదన దిగ్గు. ఏమైంది? దిగ్గు ప్లీజ్. ఏంటో మరీ అంత సెంటిమెంట్ అయితే కష్టం. మచ్ బెటర్. మళ్ళీ ఏమైంది? ఏదో అన్నావుగా. నేనేదో అనుకుంటే నీకెందుకు? మీరు వెళ్ళండి. ఏంటి డ్రైవర్ని విసుకుంటున్నట్టు విసుకుంటున్నావు? అయినా మా వారు వజ్రపాటి వారి ఇంటి అల్లుడు. ఎలా మాట్లాడినా తప్పంటే ఎలా? అందుకనే అన్నీ నేర్చుకొని ఇండియాకి రావాలి మా శామ్ లాగా. చాలా ఎక్కువైంది. ఏంటి స్పీడా? మిమ్మల్ని ఎవరన్నారు? సూర్య నువ్వేం మాట్లాడవేంటి? అందుకే నా పక్కన కూర్చో అన్నాను. ఇద్దరం జాలీగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా సూర్య. అది హాలీవుడ్ అయితే ఓకే, టాలీవుడ్లో అలా వర్కౌట్ కాదు. మధ్యలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? అక్క మళ్ళీ భావనేదంటుంది. నాకు తిక్కరేగే వరకు ఇలానే మాట్లాడతావా? హలో, ఫామ్ హౌస్కి ఎంతసేపట్లో వెళ్తాం? ఎన్నింటికి వెళ్ళాలేంటి? ఎంతసేపట్లో వెళ్తాం? దిగితే చెప్తా. వాట్? నువ్వు ఇక్కడ దిగితే నేను ఫామ్ హౌస్కి వెళ్ళి వీళ్ళని దించి తిరిగి వచ్చి ఇక్కడ నుంచి ఎంతసేపట్లో వెళ్తానో చెప్తాను. మీ మాటలతో పిచ్చెక్కిపోతుంది. అయితే ఒక పని చెయ్యి. ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చో. ఏయ్ సూర్యబాబు వచ్చాడు, రండి అక్కడికి. ఏ లక్ష్మి, అయ్యగారు వచ్చారంట, రా వెళ్దాం. పదయ్యా. అయ్యగారు వచ్చారంటే వెళ్దాం పద. వాష్రూమ్ ఎక్కడుంది? అటు సైడ్ ఉంది. రా శామ్. నేను వస్తాను, వెళ్ళు చంద్ర. ఓకే. నమస్కారం అయ్యా. దండలయ్యా. నమస్కారం. దండలమ్మా. అందరు బాగున్నారా? బాగున్నామయ్యా. తప్పుకోండి 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 తప్పుకోండి. నమస్తే అన్న. నమస్తే అక్క. నమస్తే. హెరా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నింగిలో ఆ సూర్యుడు, నేల మీద ఈ సూర్యుడు ఉండగా నాకేంటన్నా, నేను సూపర్. కన్ఫామ్ అన్నయ్య, మన తోటలో మంకీస్ లేని లోటు వీడి తీరుస్తున్నాడు. ఏంటి చిన్నయ్య, నేనెంతో బిల్డప్ గా అలా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటే నువ్వు తుస్సు అనిపించేశావు. చూడక్క.